వెల్కమ్ టు MTK రివ్యూస్. ఈరోజు మీకోసం అయితే ఒక అద్భుతమైన ఎడిటింగ్ వీడియో అయితే తెచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. డెమో అయితే కంపల్సరీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి డెమో అయితే చూసాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, డెమో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. నేను ఫుల్ ఆడియో అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, అందువల్ల ఫుల్ ఆడియో అయితే ప్లే చేయట్లేదు. మీరైతే ఫుల్ డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే ఫుల్ డెమో విత్ ఆడియో అయితే చూడండి. డెమో అయితే చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను, దాంట్లో లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం కైనమాస్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకోగానే ప్లస్ మనం క్లిక్ చేసి 16:9 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే అయితే డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను, దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకోగానే ఇక్కడైతే 20 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరైతే 20 సెకండ్స్ దగ్గరికి రాగానే దీని అయితే కత్తిరిమాల మీద క్లిక్ చేసి స్ప్లిట్ హెడ్ అయితే చేసాను ఫ్రెండ్స్. చేసాగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత రైట్ మనం క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. మనకైతే వీడియో అయితే ఎలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఫస్ట్కి వచ్చేసి కలర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరైతే ఒక టెక్స్ట్ అయితే మీ నేమ్తో అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. దాన్ని అయితే ఇప్పుడైతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి ఒక టెక్స్ట్ అయితే మీరైతే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎలా క్రియేట్ చేసుకోవాలో మీ అందరికీ అయితే ఆల్రెడీ అయితే తెలుసు. లేకపోతే తెలియదు అంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది క్రియేట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత దీని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనిలో అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకున్న తర్వాత ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే ఇలా 5 సెకండ్స్ దగ్గరికి రాగానే మళ్ళీ ప్లస్ మన మీద క్లిక్ చేసి కొంచెం చిన్నగా అయితే చేసాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా అయితే పెట్టేసుకోండి, ఇక్కడైతే పెట్టేసుకోండి, ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా అయితే రాగానే 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చాగానే మళ్ళీ ప్లస్ మన మీద క్లిక్ చేసి కొంచెం చిన్నగా అయితే చేశాను ఫ్రెండ్స్. దీన్ని కొంచెం చిన్నగా చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 20 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 20 సెకండ్స్ దగ్గరికి వచ్చాను, మళ్ళీ ప్లస్ మా మీద క్లిక్ చేసి కొంచెం పెద్దగా అయితే చేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా పెట్టేసుకోగానే మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అలాగనే ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరైతే ఒక PNG ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన PNG ఫోటో ఏది ఉంటే అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే విజయ్ సార్ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఫోటో అయితే తీసుకొని దీని అయితే ఫస్ట్ అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోగానే ఇక్కడ 4 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరు 4 సెకండ్స్ దగ్గర రాగానే దీనితో ట్రిమ్ లెఫ్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్. ట్రిమ్ లెఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఫోటోని కొంచెం తీసుకొచ్చేసి ఇక్కడైతే కిందికి ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 10 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరైతే ఇలా 10 సెకండ్స్ దగ్గర రాగానే ప్లస్ మీద క్లిక్ చేసి కొంచెం పైకి ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరైతే 15 సెకండ్స్ దగ్గరికి రాగానే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీని అయితే కొంచెం పైకి అయితే పెట్టేసి కొంచెం చిన్నగా అయితే చేశాను ఫ్రెండ్స్. చిన్నగా చేసేసి ఇక్కడైతే ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 20 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అయితే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇలా అయితే కొంచెం పెద్దగా అయితే చేసేసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీని అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. మనకి ఇలా అయితే వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, మనకి వీడియో అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చాలా సూపర్గా అయితే వస్తుంది మనకి. ఇలా అయితే వస్తుంది. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడ 4 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాగానే కొంచెం ఇలా అయితే వచ్చండి. ఇలా రాగానే ఇక్కడ 8 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాగానే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంత ఒక లైన్ పేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక లైన్ పేజ్ అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. దీని అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లైన్ పేజ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. మీరైతే 8 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాగానే కొంచెం ముందరికి అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. 7 సెకండ్స్ దగ్గరికి ఇప్పుడైతే 8 నుంచి 7కి అయితే పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని అయితే కిందకి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దీన్ని ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ కింద అయితే కనబడకుండా అయితే పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలా చూడండి ఫ్రెండ్స్. 10 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాగానే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి
కొంచెం ఇలా పైకి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకోగానే మళ్ళీ ఇక్కడ కొంచెం 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఇలా 15 సెకండ్స్ దగ్గర రాగానే మళ్ళీ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఫుల్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 20 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇలా రాగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చాగానే సేమ్ పిఎన్జీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ పిఎన్జీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీరైతే నేను అయితే మళ్ళీ సేమ్ అయితే తీసుకుంటున్నా. ఇలా సేమ్ పిఎన్జీ తీసుకొని లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకోండి ఆ పిఎన్జీ మీద క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ ఆప్షన్లోకి వచ్చేసి దీన్ని అయితే రొటేట్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇలా రొటేట్ అయితే అయిపోగానే మళ్ళీ దీన్ని కూడా ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇది ఫస్ట్ అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి మీరైతే. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మీరు 10 సెకండ్స్ దగ్గర రాగానే ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి సేమ్ ఇది ఎలా వచ్చిందో అలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 15 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేయగానే మళ్ళీ సేమ్ ప్లస్ మీద క్లిక్ చేసి కొంచెం పైకి అయితే పెట్టేసుకోండి. దీని అయితే ఫుల్గా కనపడేలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. మనకి సూపర్గా అయితే ఉంటుంది. కొంచెం కిందికి అయితే పెట్టేసుకోండి. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మనకైతే వీడియో అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఇప్పుడైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ థండర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే లాస్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. తీసుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే ఇక్కడ ప్లస్ మార్క్ కాడికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇంకో ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిస్టీరియస్ ఫాగ్ అనే ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఫాగ్ అయితే డౌన్లోడ్ చేసుకొని దీంట్లో అయితే 4th అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు 3rd అయితే పెట్టుకోండి. 1st అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. దీని అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా అయితే మధ్యలో అయితే పెట్టేసుకోండి. కొంచెం ఇలా ముందరగా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఇలా రాగానే ఇప్పుడైతే ఇక్కడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ప్లస్ మార్క్ కాడికి వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరైతే మీకు నచ్చిన ఫోటో ఇంకో ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పిఎన్జీ ఫార్మాట్లో ఉండేది అయితే నేనైతే విజయ్ సార్ ఫోటో అయితే ఇంకోటి అయితే తీసుకున్నాను. పిఎన్జీ ఫార్మాట్లో ఉండేది. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో తీసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకోగానే ఇక్కడ క్రాప్ ఆప్షన్లోకి వచ్చేసి ఫస్ట్ దీని అయితే మాస్క్ ఆన్ చేసి కొంచెం క్రాప్ అయితే చేసండి ఫ్రెండ్స్. మీరైతే సర్కిల్ షేప్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని అయితే సర్కిల్ షేప్ పెట్టుకుని ఇలా అయితే క్రాప్ అయితే చేసేయండి. క్రాప్ చేసిన తర్వాత దీనికి ఇక్కడైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తీసుకొచ్చేసి చిన్నగా అయితే చేసాను ఫ్రెండ్స్. చిన్నగా చేసిన తర్వాత ఇలా అయితే పెట్టేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. కొట్టేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. మనకి ఇలా వచ్చిన తర్వాత దీని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెసిటీ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ ఓపెసిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆప్షన్. దీంట్లోకి వచ్చేసి ఓపెసిటీ అయితే కొంచెం తగ్గించుకోండి ఫ్రెండ్స్. లైట్గా అయితే ఇలా అయితే తగ్గించేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్లస్ మార్క్ కాడికి వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత కొంచెం ముందరకు వచ్చాను ఫ్రెండ్స్. ఫాగ్ వెళ్ళిపోయారు. ఇలా రాగానే లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇంకో ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కూడా లేజర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ లేజర్ లైట్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే 4th అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసి దీని అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత క్లాస్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. మనకైతే బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది. చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్ అయిపోగానే ఇక్కడ ప్లస్ మార్క్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం ముందరగా అయితే వచ్చండి. ఇలా వచ్చాగానే లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బార్డర్స్ అనే ఎఫెక్ట్ అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాస్ట్ అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. జరిపేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం జూమ్ అయితే ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఇక్కడైతే కొంచెం కిందికి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కిందికి అయితే పెట్టేసుకొని చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకోగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి నేనైతే ఒక 2 ఆడియోస్ అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని అయితే పెట్టుకోండి. ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా థండర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. దాన్ని కూడా పెట్టేసుకోండి. పెట్టేసుకోగానే ఇప్పుడు మళ్ళీ ఆడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన బీజిఎం ఏది ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. లేకుంటే నేను పెట్టిన బీజిఎం అయితే మీకు ఇస్తాను. దాన్ని కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ బీజిఎం కూడా మీకు అయితే ఇచ్చాను. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి అయితే మగధీర బీజిఎం అయితే ఇచ్చాను మీకు. ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని సూపర్గా అయితే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి అయితే టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్. వీడియో అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.